చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని మాటలను మనం ఆలోచిద్దాం. మహోన్నతుడమైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, మీ పిల్లలు నాయన మీ మాటలు వినాలని, తండ్రి మీ మాటలు నేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో నాయన ఈ సమయాన్ని నాయన మీ కొరకు కేటాయించి నాయన మీ మాటలను చాలా శ్రద్ధగా వినుటయందు నాయన శ్రద్ధ చూపుతున్నారు నాయన. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. తండ్రి, లోకమంతా నాయన సరదాలు సంతోషాలలో ఉంటుండగా కేవలం మమ్మను మాత్రమే ప్రత్యేకపరిచి నాయన మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఇట్టి అవకాశాన్ని అదృష్టాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. తండ్రి, వింటున్న మాటలు నాయన మా మాటలుగా కాక తండ్రి మీరు మా కొరకు ఏనాడో వ్రాయించి ఇచ్చిన మాటలని మా మనసుతో దృఢముగా నిశ్చయించుకొని నాయన మరి ఆ మాటల ప్రకారం బ్రతికే మంచి మనస్సును నాయన మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, ఈ మాటలు నాయన మీ లేఖనాలలో ఉన్న మాటలు నాయన మా సొంత మాటలు కాదు నాయన. మరి కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ మాటలను ఇష్టంగా స్వీకరించే మంచి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాము. అదే అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. అలంకరణ ఇది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామండి? ఎవరి దగ్గర చూస్తాం? స్త్రీలు ఎక్కువగా అలంకరించుకుంటారని, ఆ పదం కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది అని భావిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలంకరణ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించిందా? అది పురుషులకు కూడా సంబంధించిందేనా? ఒకసారి ఆలోచించాలి. అసలు ఎందుకు ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వస్తుంది అని అంటే, ఇదిగోండి, క్రైస్తవ స్త్రీలు అనగానే వారు ప్రవర్తించేటువంటి విధానం, అలంకరణ పట్ల వారు ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో అని కొందరు సేవకులైన వారు వీటి గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది. అయితే క్రైస్తవులుగా మారినప్పుడు వారు ఒక యూనిఫామ్ లాగా కొన్ని రూల్స్ అనేవి సంఘంలో ప్రవేశించినటువంటి ఒక స్త్రీకి వాళ్ళు పెట్టాలని చూస్తారు. ఏంటయ్యా అంటే అందులో మొట్టమొదటిదిగా క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, తాళిబొట్టు వేసుకోకూడదు, పసుపు రాసుకోకూడదు అని ఇలా కొన్ని రూల్స్ అనేవి కొన్ని సంఘాలలో కట్టుబాట్లుగా జరుపుతూ ఉంటారు. వాటిని ఆచారంగా పాటిస్తూ ఉంటారు. అయితే బైబిల్‌లో వీటి గురించి ఎక్కడైనా ప్రస్తావించబడిందా అనంటే దానికి వారు ఆన్సర్ చెప్పలేరు. తరతరాలుగా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. వాటినే దేవుడు చెప్పాడు అన్నట్లుగా తమ సిద్ధాంతాలను, తమ ఆచారాలను పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు సేవకులు అనుకున్న వాళ్ళు క్రైస్తవ్యాన్ని ప్రతి క్రైస్తవుని మదిలో, మనస్సులో దేవుని మాటలు నింపాలి అనే ఆలోచన కన్నా ముందు వారి వేషాన్ని మార్చాలి అనే ఆలోచనతో వారు మరీ ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. ఇంతకీ ఏంటి? వాళ్ళు అనుకున్నట్లుగా నిజంగా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే తాళిబొట్టు, బొట్టు, గాజులు, పువ్వులు ఇవన్నీ తీసేయాలా? సరే, వాళ్ళన్నట్లుగానే మనం మాట్లాడితే పెళ్ళిళ్ళు జరుగుతా ఉంటాయి. మనం చాలా పెళ్ళిళ్ళకు వెళ్ళాం. పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు సేవకుడే వేదిక మీద ఒక మంచి ప్రసంగం ఒకటి చేసి, ప్రసంగం అయిపోయిన తర్వాత పెళ్లి నాటి ప్రమాణాలు చేయించి, పెళ్లి అయిపోయిన తర్వాత వివాహ బంధానికి గుర్తుగా ఏం కట్టిస్తాడు?
తాళిబొట్టు కట్టిస్తాడు. మరి సంఘంలోనికి వచ్చిన స్త్రీ దగ్గరకు తాళిబొట్టు ఉండకూడదని చెప్తున్నారు కదా! ఒకసారి వాళ్ళన్నట్లుగానే ఉండకూడదని ఆలోచిద్దాం. మరి పెళ్లి వేదిక మీద వివాహానికి గుర్తుగా తాళిబొట్టు ఎందుకు కట్టిస్తున్నట్లు ఎవరైనా ఆలోచించారా? ఇక్కడేమో కట్టాలంటున్నావు, వివాహానికి గుర్తు ఇదిగో ఇది నీ గుండెల మీద చూసినప్పుడల్లా నీ భర్త నీతో చేసినటువంటి ప్రమాణం, నువ్వు చేసిన ప్రమాణం ఇవన్నీ జ్ఞాపకం రావాలి అని తాళిబొట్టు కట్టిస్తారు. అక్కడ అలంకరణకు ఏమైనా తక్కువ ఉంటుందా? పెళ్ళిళ్ళలో ఎలాంటి అలంకరణ ఉంటుందో మీకు తెలుసు. రోజు నార్మల్ గా రెడీ అయ్యేదానికన్నా పెళ్లి కూతుర్ని రెడీ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అక్కడ చక్కగా బొట్టు పెట్టుకుంటుంది, గాజులు వేసుకుంటుంది పెళ్లి కూతురు, పువ్వులు పెట్టుకుంటుంది, అన్నీ ఉంటాయి. మరి అక్కడ లేని తప్పు ఇక్కడ ఎందుకు వస్తుంది? ఆలోచించారా ఎప్పుడైనా? మనిషి తనకు అవసరమైనవి కేవలం కట్టుబాట్లకు అలవాటు పడి ఏదో తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఆచారాలను పాటిస్తూ ముందుకు వెళుతున్నారే గాని ఏది రైటు ఏది రాంగు అని తెలుసుకునే విచక్షణ కూడా ఈరోజు క్రైస్తవులు అనుకున్న వారికి లేకుండా పోతుంది. ఇప్పుడు చాలా మంది ఒకప్పుడంటే చదువు లేని వాళ్ళు సేవకులుగా ఉండేవాళ్ళు. 7th క్లాస్ ఫెయిల్ అయినా 10th క్లాస్ ఫెయిల్ అయినా బ్రతకలేని వాడు ఏం చేస్తాడంట? బైబిల్ పట్టుకొని బయలుదేరతాడు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా బోధలు చేస్తున్నారు, బోధలు ప్రారంభించారు, వాక్యాలు చెప్తున్నారు. మరి వాళ్ళు సైతం అయ్యో లేఖనాల్లో మరి ఇలా లేదు కదా, లేఖనాలలో ఒకటుంది, మరి మనం ఇలా చేస్తున్నాము, ఇది ఇలా చెయ్యకూడదు అని ఆ సంస్థలను వాళ్ళు ఎదిరించి ఇలా కాదు బైబిల్లో ఇలా ఉంది, ఇలా చెయ్యాలి అని నిలబడి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు చెప్పరు. ఎందుకంటే వారికి రావలసినటువంటి లాభం పోతుంది. వారికి రావలసినటువంటి జీతాలు వారికి అందవు. కాబట్టి లేఖనం ఎలా ఉన్నా సరే వారి సంపాదన మాత్రం వారికి రావాల్సిందే. లేఖనం ఏం చెబుతుందో దానిలో లేఖనాల్లో ఉన్నట్లుగా చేద్దామనే ఆలోచన లేదు. రోజు బాధాకరం ఏంటంటే ఆస్తుల పరిరక్షణ, క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ గురించి సంస్థలు పెట్టుకొని ఒక టీము మెంబర్స్ గా చేరి ఆస్తులు సంపాదించుకొని ఆస్తులు పరిరక్షించాలని చూస్తున్నారు గాని ఆత్మలను పట్టుకోవాలి, ఆత్మలను కాపాడాలి, ఆత్మలను పరిరక్షించాలి అనే తపన పోరాటం ఈరోజు ఎంతమంది సేవకుల్లో ఉందండి? దేవుణ్ణి ఇష్టపడి దేవుని దగ్గరకు వద్దామని అనుకున్నటువంటి వారు ఎంతో మంది ఇదిగోండి ఈ మెట్టెలు, ఈ గాజులు, ఈ మంగళసూత్రం ఇవన్నీ తీయాలి అని చెప్పేటప్పటికి కొందరికి హైందవ స్త్రీలు అనుకున్న వారికి బాధ కలుగుతుంది. ఎందుకంటే హైందవ స్త్రీలు అనగానే నిండుగా చీర కట్టుకుంటారు, తల నిండా మల్లెపూలు పెట్టుకుంటారు, మంగళసూత్రం ధరిస్తారు, కాళ్లకు పసుపు రాసుకుంటారు. ఒక భారతీయ స్త్రీ అనడానికి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక భారతీయ స్త్రీ మనకు కనపడుతుంది. మరి ఇలా ఉన్నప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు నిండు ముత్తైదువుగా కనపడుతున్నప్పుడు ఈమె ఈమె భర్త ఉన్నాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదే ఇవన్నీ లేకుండా కేవలం తెల్ల చీర మాత్రమే కట్టుకొని మనకు కనిపిస్తుంది అనుకోండి. అసలు సాధారణంగా లోకంలో ఉన్న వారిని ఒకసారి గమనిస్తే తెల్ల చీర కట్టుకొని బొట్టు లేకుండా, గాజులు లేకుండా, మెడలో మంగళసూత్రం లేకుండా ఎవరైనా బయట కనిపించారనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? అయ్యో పాపం భర్త లేడనుకుంటా, భర్త లేని స్త్రీ అని మనం వారిని చూసి జాలి పడతా ఉంటాం. మరి భర్త ఉన్నా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో నువ్వు చర్చిలోనికి రావాలంటే మొదట నువ్వేం విడిచిపెట్టాలి? నీ వస్త్రధారణ మార్చాలి, తెల్ల బట్టలు మాత్రమే ధరించుకోవాలి, నీ మెడలో మంగళసూత్రం ఉండటానికి వీల్లేదు అన్నావు. మరి మంగళసూత్రం ఉండటానికి వీల్లేదని చెప్పావు సరే, మరి పెళ్లిలో ఎందుకు కట్టించావు? అప్పుడే ఇది తప్పు, ఇది కట్టకూడదు అని అడగాలి కదా. అక్కడ ఎవరు అడగరు. పెళ్లిలో కడితేనేమో తప్పు లేదు, ఆరాధనలోకి వస్తే మాత్రం తప్పు అవుతుందా? నాకు తెలిసిన నా స్నేహితురాలు నిజంగా దేవుడంటే చాలా ప్రేమ అండి. ఒక హైందవ కుటుంబంలో ఉంది. దేవుడంటే అమితమైనటువంటి ఇష్టం తనకు. ఒక బైబిల్ అడిగింది నన్ను, బైబిల్ కొనిచ్చాను. ఆ బైబిల్ చదువుకోవడానికి మనలాగా ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టడానికి వీల్లేదు, మనలాగా తీసి చదువుకోవడానికి లేదు. ఇంట్లో ఎవరు లేనప్పుడు
ఆ బైబిల్ తీసి దొంగతనంగా చదువుకోవాలి తెలుసా? దొంగతనంగా చదువుకోవాలి. తన భర్త ఆ బైబిల్ చదవడం చూస్తే ఆమెకు ఇక ఇంట్లో రోజు గొడవే, భయంకరమైనటువంటి గొడవ. అయినా కూడా పాపం తన ప్రవర్తనను బట్టి, మనం చెబుతున్న వాక్యాన్ని బట్టి ఏదో విధంగా తన భర్తను మార్చుకుంది. మార్చుకొని తన ఊర్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంఘానికి వెళ్ళడానికి భర్త దగ్గర పర్మిషన్ తెచ్చుకుంది. పర్మిషన్ తెచ్చుకుంటే వెంటనే సేవకుడు ఆవిడ అలా అడుగు పెడుతుందో లేదో, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి అనంటే ముందు నీ మెడలో ఉన్న మంగళసూత్రం తీసేయాలి. తెల్ల బట్టలతో రావాలి లోపలికి అంటున్నాడండి. నిజంగా ఎంత వేదనతో, ఎంత బాధతో ఆ అడుగు అలా వెనక్కి వేసి అలా ఇంటికెళ్ళిపోయిందండి. ఒక ఆత్మను ఏం చేశారు వీళ్ళు? దేవునికి దూరం చేశారు తెలుసా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నామో ప్రియులారా ఆలోచించండి. క్రైస్తవ స్త్రీలట పసుపు రాసుకోకూడదట. ఒక ఆవిడైతే అంటుందండి ఏకంగా, పసుపు మన దేవుడు చేయలేదండి అంటుంది. పసుపు ఎవరు చేయలేదట? మన దేవుడు చేయలేదా? అంటే అసలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావా నువ్వు? పసుపు మన దేవుడు చేయలేదంటే పసుపు ఒక దేవుడు, కుంకుమ ఒక దేవుడు, ఆ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దేవుడు చేశాడా? ఎంత దౌర్భాగ్యం అండి. ఒకవేళ పసుపు మన దేవుడు చేయలేదు అని అంటే, ఇదిగో ఈ రోజు నుంచే నువ్వు కూరలో పసుపు వేయడం మానేసేయాలి. అవునా కదా? కూరలో వేస్తే లేని తప్పు కాళ్లకు రాసుకుంటే వస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని కలిపి చెరిపేసేటువంటి వారు చాలా మంది బయలుదేరారు. ఎందుకంటే లేఖనాలు అర్థం చేసుకోలేకపోవడం, లేఖనాలను అపార్థం చేసుకోవడం, లేఖనాలను అపార్థం చేసుకోవడం వల్లనే ఈరోజు ఎన్నో ఆత్మలు దేవుని దగ్గరకు రావాలనే ఆసక్తి ఉన్నా, ఆశ ఉన్నా రాలేకపోతున్నారు. మరొక ఆవిడ ఏమంటుందో తెలుసా అండి? వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, అక్క నాకు మీ దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ. దేవుడు, అందరు దేవుళ్ళు వేరు, నేను అందరికీ పూజలు చేస్తాను గాని అందరి దేవుళ్ళు వేరు, జీసస్ మాత్రం వేరు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. అసలు ఆయన గురించి చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. అంత మంచివాడు. కానీ ఎందుకో ఇవన్నీ తీయాలి అని అంటున్నప్పుడు, ఇవన్నీ తీసి రమ్మంటున్నప్పుడు ఇంట్లో మా వారు ఒప్పుకోవట్లేదు. ఆయనంటే ప్రేమ కలిగిన వాడే గాని కొందరు క్రైస్తవుల వలన, వారి మాట తీరు వలన కూడా రాలేకపోతున్నాం దేవుని దగ్గరకని చెప్తున్నారండి. అంటే దేవునిలోనికి నడిపించవలసినటువంటి మనమే చెడగొట్టేస్తున్నామా? అవునండి, 100% చెడగొట్టేస్తున్నాం. ఒక ఆత్మను రక్షించాలంటే ఆ ఆత్మల భారం కలిగినటువంటి ఒక సేవకునికి తెలుస్తుంది. నిస్వార్థంగా సేవ చేసే ఒక సేవకునికి ఆ ఆత్మల భారం ఏంటో తెలుస్తుంది. చెడగొట్టేస్తున్నారు అనంటే ఆత్మల విలువ నీకేమర్థమైంది? రోజు చాలా సంఘాలు ఆస్తులు సమకూర్చుకోవడానికి, కానుకల కోసం, దశంభాగాల కోసం పోరాటం చేసేవాళ్ళు, వాటి కొరకు ఆశపడే వాళ్ళే ఉన్నారు గాని ఒక ఆత్మ జారిపోతే ఎంత ప్రమాదమో ఆలోచించలేకపోతున్నారండి. దేవుడు సంఘంలో ఉన్న ఆత్మలను మనకు అప్పగించాడు. ఈ ఆత్మలను జాగ్రత్తగా మనం పరదేశు వరకు నడిపించాలి. ఆ బాధ్యత దేవుడు మనకు అప్పగించాడండి. ప్రియులరా, కనీసం ఈ వాక్యాలు తెలుసుకున్న మనమైనా దేవునిలో ఎలా ఉండాలో, ఒక ఆత్మను ఎలా పట్టాలో మనం నేర్చుకోవాలండి. చాలా మంది స్త్రీలను దేవునికి దగ్గర కాకుండా చేయడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? అలంకరణ. అలంకరణ అండి. కేవలం దీనికోసం మాత్రమే దేవునికి దూరమయ్యే వాళ్ళు ఉన్నారండి. దేవుడు వద్దని చెప్పాడు అలంకరణ. అసలు దాని గురించి ఎక్కడ చెప్పాడు ఏంటి? ఒకవేళ అలంకరణ వద్దు అనంటే మనం అలా చేసినా బాగుంటుంది. అసలు దాని గురించి ఎక్కడైనా చెప్పాడా అండి? 3 పూట్ల భోజనం చేస్తున్నాం మనం. 3 పూట్ల భోజనం చేయమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? అయినా చేస్తున్నావా లేదా? 4 పూటలు తినమంటే 4 పూటలైంది తింటావు. పద్దాక తినమన్నా తింటావు. దేవుడు చెప్పలేదు కానీ 3 పూట్ల భోజనం చేస్తున్నావా లేదా? చేస్తున్నాం. మరి దేవుడు ఇవి చెప్పలేదు కదా! ఇవన్నీ క్రైస్తవ స్త్రీ, ఇవన్నీ తీసివేయాలి. తాళిబొట్టు ఉండకూడదు, మెడలో మంగళసూత్రం ఉండకూడదు, ముఖం మీద బొట్టు ఉండకూడదు, కళ్ళకు కాటుక ఉండకూడదు, ఇవన్నీ చెప్పలేదు కదా! చెప్పని వాటి గురించి ఎందుకు మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు?
అనంటే లేఖనాలను అపార్థం చేయడాన్ని బట్టే. చూస్తారా ఒకసారి ఆ మాట కూడా చూడండి. 2 పేతురు పత్రిక 3 అధ్యాయము 16 వచనం చూస్తున్నాం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. పేతురు గారు అప్పుడే చెప్పాడండి. ఏమని? తమ సొంత ఆలోచనలు ప్రవేశపెట్టి వాక్యాన్ని అపార్థం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇదిగోండి ఈ వాక్యం సరిగా అర్థం కాక కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బైబిల్ చదువుతుంటే అన్ని సంగతులు అర్థం కావండి. మనం బైబిల్ చదువుతుంటే అన్ని మనకు అర్థం అవుతాయి. ఓ పేజీలు తిప్పేస్తా ఉంటాం, ఏదో చదివేస్తా ఉంటాం. ఆ వంశావళులు అవన్నీ చూస్తుంటే ఇక అసలు మనకు బైబిలే ముట్టుకోబుద్ది కదా, ఇంకెప్పుడు ఈ బైబిల్ ముట్టుకోకూడదురా బాబు అనిపిస్తాం. అంత కష్టంగా అనిపిస్తది. మరి అలాంటిది చదువుకున్న వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుందే ఈ లేఖనాలు అర్థం చేసుకోవడానికి. మరి చదువు లేని వారికి ఇవన్నీ అర్థమవుతాయండి? సులువుగా ఉండేవి ఆ సామెతల గ్రంథం, ఆ కీర్తనల గ్రంథం, ప్రసంగి ఇలాంటి వాటిలే చదువుతారు గాని మిగతావన్నీ ప్రకటన గ్రంథం, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఉన్నవి, వంశావళులు ఇవన్నీ అర్థమవుతాయా? అసలు సులువుగా ఉండే విషయాలే అర్థం కాలేదు. వాక్యాన్ని అపార్థం చేశారు. వాక్యాన్ని అపార్థం చేసి అందులో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వాటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు చాలా మంది ఇక్కడే దొరికిపోతారు. స్థిరత్వం లేని వాళ్ళు ఒక సంఘానికి వెళతారు. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు అనగానే అక్కడికి వెళ్ళగానే తీసేస్తారు. మరలా కొంతమంది వచ్చి ఇవన్నీ ఏం కాదండి పెట్టుకోవచ్చు అండి అనగానే పెట్టేసుకుంటారు. అంటే కొంతమందికి స్థిరత్వం ఉండదు. వాళ్ళకి ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేస్తారు. అలాగే సేవకులు కూడా బోధనలను తమకు నచ్చినట్లుగా వారు మలుచుకుంటున్నారు. స్థిరత్వం లేనివాడు వాక్యాన్ని ఒకరు ఏదైనా చెప్పారనుకోండి, ఇది రైటు. మళ్ళీ వేరే వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, అది రైటు. అది రైటు, ఇది రైటు. ఏది రైట్ అనేది తెలుసుకోలేరన్నమాట. అస్థిరంగా ఉంటారు కొంతమంది. తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. సంఘానికి ఒక సిద్ధాంతం, ఊరికో సిద్ధాంతం ఇలా పెట్టుకొని సిద్ధాంతాలనే పాటిస్తున్నారు గాని దేవుని వాక్యాన్ని మాత్రం పాటించటం లేదు. అలాంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని అంటున్నాడు. ఇవన్నీ స్త్రీ అలంకరణ గురించి దేవుడు చెప్పాడా, లేదంటే మనుషులు పెట్టుకున్నటువంటి పద్ధతులా? నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే అలంకరణ అనగానే కేవలం స్త్రీకి మాత్రమే ఆపాదిస్తున్నారు. మరి పురుషుడు అలంకరణ చేసుకోడా? అదే పురుషుడు సంఘానికి వెళ్ళడానికి, ఆరాధనలో వాక్యం చెప్పడానికి బయలుదేరతా టిష్ టిష్ అని శుభ్రంగా అటువైపు ఇటువైపు ఫుల్గా స్ప్రే కొట్టుకొని వెళతాడు. మరి అదేంటి? అది అలంకరణ కాదా? ఫుల్గా మేకప్ తో బయలుదేరతాడు. ఈ మధ్య కాలంలో అండి స్త్రీలేం సరిపోతారండి పురుషుల మేకప్ కి. చూడండి ఆ యూట్యూబ్లో చూడండి, మేకప్ కట్టుకొని లిప్స్టిక్ వేసుకొని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని కూడా భయం లేదండి. నువ్వేమో చక్కగా మేకప్ వేసుకుంటున్నావు, స్ప్రే కొట్టుకుంటున్నావు, చక్కగా అలంకరించుకొని వెళుతున్నావు గాని సంఘానికి వాక్యం వినడానికి వచ్చే స్త్రీ మాత్రం అలంకరించుకోవడానికి వీల్లేదా? ఏం బోధిస్తున్నారండి? వాక్యమును కలిపి చెరుపుతూ కుటుంబములకు వాళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ కుటుంబాలని పాడు చేసేస్తున్నారండి. ఇప్పుడు ఈయనకు అడ్డం ఏంటి? రంగు చీర అడ్డం. కాబట్టి ఆవిడ ఏం వేసుకోవాలి? కేవలం తెల్ల చీర మాత్రమే వేసుకోవాలి. తెల్ల చీర వేసుకొని రమ్మంటున్నావు కదా, ఓకే. తెల్ల చీర కట్టుకొని ఆరాధనకు వచ్చింది. మరి దేవుడు బైబిల్లో ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉండుడి అని చెప్పాడు. ఈ మాట చెప్పవా నువ్వు? చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు
ఆరాధనకు వచ్చేటప్పుడు మాత్రమే కట్టుకుంటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? రంగు చీరలు కట్టుకుంటారు. మరి అదేంటి? సగం సగం భక్తి. బ్రిటానియా టైపు మనం కూడా 50-50. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి ఉండమని చెప్పాడు కదా. మరి ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత రంగు చీరను నువ్వు ధరిస్తున్నావు? అది ఎవరు అడగరు కూడా. వీళ్ళట తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. వారి నోర్లు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. ఏంటంటే బోధకుల వాక్యాన్ని సరిగా చెప్పడం రాని బోధకుల కుటుంబాలని పాడు చేసేస్తున్నారా అంటే అవునండి. ఏమండి, ఒక మంచి భారతీయ స్త్రీ అనగానే నిండుదనంతో ఉంటది. భర్త కలిగి ఇప్పుడు ఆయన ఏదో ఆమెకు దేవుని మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతో సరే వెళ్ళమ్మా ప్రార్థనకు వెళ్ళని ప్రేమతో పంపించాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా. అందుకే మనకు అవిశ్వాసి అయిన భర్త అని చెప్పేసి ఉంటుంది. అవిశ్వాసిగా ఉన్నటువంటి భర్తే పోనీలే అమ్మా వెళ్ళు అని చెప్పి ప్రార్థనకు పంపించాడు అనుకోండి. వచ్చేటప్పుడు మెడలో మంగళసూత్రం తీసేసి, కాలికి మెట్టెలు తీసేసి, బొట్టు తీసేసి, తను వెళ్ళేటప్పుడు ఎంత నిండుదనంగా వెళ్ళిందో వచ్చేటప్పుడు అవన్నీ ఏమీ లేకుండా వచ్చేసింది అనుకోండి. ఏంటి పరిస్థితి చెప్పండి? ఆ భర్త ఏమనుకోవాలి? ఏంటి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావు? వచ్చేటప్పుడు ఏంటి ఎలా వచ్చావు అని చెప్పేసి, అంటే నేను ఉండి కూడా లేనని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా నువ్వు? అని చెప్పేసి ఆ ఇంట్లో గొడవలు అవుతాయా లేవా? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. కానీ సేవకుడు ఇదిగోండి ఇవన్నీ తీయమని చెప్పిన తర్వాత నువ్వు ఇలా చేసావు గనక నువ్వు నాకొద్దు పో అంటాడు భర్త. పాస్టర్ గారు మీరు చెప్పారని చెప్పి నేను ఇవన్నీ తీసేసి వచ్చాను. ఇంటికి వెళ్తే మా ఆయన నువ్వు నాకొద్దు పో అని అంటున్నాడు. ఏంటి పరిస్థితి అని చెప్తే ఆయన ఏమనాలండి? ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పు, నువ్వు కాదురా నా భర్త, నా క్రీస్తు అని చెప్పు, విడిచిపెట్టే దరిద్రుణ్ణి అంటున్నాడు. ఏంటండి ఇలాగా కుటుంబాలను వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైన ఈ వివాహంలో కలిసి ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఒక కుటుంబాన్ని కలిపి ఉంచవలసినటువంటి ఒక సేవకుడు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కుటుంబ బంధాలన్నీ పాడైపోతున్నాయి. అవసరమా అండి? దేవుడు చెప్పమన్నది మాత్రం విడిచిపెట్టేశారు. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దానిని చేయడం ప్రారంభించారు. ఒకవేళ దేవుడే అలంకరణ వద్దు అన్నాడు అనుకోండి. అలంకరణ వద్దు అని అంటే మనం అలాగే చేద్దాం. కానీ దేవుడు అలంకరణ గురించి ఏం చేశాడు? ఒకవేళ ఆయనకి అలంకరణ ఇష్టం లేకపోతే ఈ భూమిని ఒక్కసారి చూడండి. పచ్చగా ఆ పచ్చదనం చూస్తుంటే మనసుకి ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. వర్షం పడింది అనుకోండి. వర్షపు చినుకులు చూస్తున్నా కూడా ఆనందం తెలుసా మనకి? ప్రతి దాన్ని కూడా చక్కగా అలంకరించాడు ఆయన. సెలయేర్లు, రంగురంగుల పువ్వులు, జలపాతాలు, ఏమండి అడవి గడ్డిని కూడా ఆయన అలంకరించాడు కదండి. ఆయనకు అలంకరణ ఇష్టం లేకపోతే ఉదయం పూస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. అలాంటి అడవి గడ్డిని ఎందుకు ఆయన అలంకరించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం వినడానికి వచ్చే భక్తురాలేమో అలంకరించుకోకూడదు, కానీ సేవకుడు మాత్రం చక్కగా రంగురంగుల పువ్వులతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో, లేజర్ లైటింగ్ తో బోధ చేస్తా ఉంటాడు. ఎల్ఈడి స్క్రీన్ మీద మంచి సూట్ వేసుకొని. సూట్ ఎందుకు వేసుకున్నావు నాయన? అది అలంకరణ కాదా? అది అలంకరణ కాదా? కేవలం చెప్పడానికి మాత్రమే సేవకులు బయలుదేరారు, చేయడానికి మాత్రం లేదు. వారు చెప్పుదురే గాని చేయరు. ఒకనాటి శాస్త్రులు పరిసయ్యులు టైప్ అయిపోయారు. అసలు దేవుడు అలంకరణ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు ఆయన మన శరీరం గురించి ఆయనకు ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆత్మ. ఈ ఆత్మను అందంగా అలంకరించుకోవాలి. మనకు మనుషులు కనపడుతున్నారు, ఎత్తుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారని మనం పై రూపాన్ని చూస్తున్నాం గాని దేవుడు లోపల అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. నీ ఆత్మ ఎలా వర్ధిల్లుతుందో ఆయన చూస్తాడు.
యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. నిష్ప్రయోజనమైనటువంటి ఈ దేహాన్ని ఆయన లక్ష్య పెడతాడా చెప్పండి? ఆయనకు ప్రాముఖ్యమైనది ఆత్మ. ఈరోజు ఆత్మకు ఎంత వాక్యాన్ని నువ్వు పంచిపెడుతున్నావు, ఆత్మను ఎంత అలంకారంగా నువ్వు తీర్చిదిద్దగలుగుతున్నావు ఓ సేవకుడా అడుగుతున్నాడు దేవుడు. ఆత్మను అలంకరింప చేయాలి. ఆత్మను విడిచిపెట్టేశారు, పై రూపం మీద పడ్డారు. పై రూపాన్ని చూస్తున్నారు, వాటికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఒక మంచి మాట మనం ఇప్పుడు చూడాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనం చదివితే అసలు ఏం చెప్పాడు దేవుడు. 27 చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనమంతా ఎవరిని ధరించుకున్నామటండి? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ధరించుకోవడం అంటే నేను ఆభరణాలు ధరించుకున్నాను అంటే వాటిని అలంకరించుకున్నాను. నేను చెవిదిద్దులు ధరించుకున్నాను అంటే ఏంటి? అలంకరించుకున్నాను. నేను చేతి గాజులు వేసుకున్నాను అంటే ఏంటి? ధరించుకున్నాను అంటే ఏంటి? అలంకరించుకున్నాను. అలాగే ఇక్కడ ఈయనేమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారా లేదా? అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, దాసుడైనా స్వతంత్రుడైనా యూదు దేశస్థుడైనా ఎవరైనా మనమంతా బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నాము అని అంటే అది కూడా అలంకరణే అవుతుంది. మరి అప్పుడు ఇలాంటి బోధ అలంకరణ తప్పు అని చెబుతున్న ఓ బోధ కూడా నువ్వు క్రీస్తును కూడా ధరించుకోకూడదు, అది సాధ్యమేనా? అక్కడ మాత్రం మనం క్రీస్తును ధరించుకోవాలి అని చెప్తావు గట్టిగా అరిచి, మరి అలంకరణ విషయంలో మాత్రం వద్దు అని అంటావు. అంటే నీ ఇష్టమేనా అంతా? దేవుడు చెప్పినట్లుగా పట్టించుకోవా? అసలు దేవుడు చెప్పినటువంటి మాటలను నువ్వు పట్టించుకోవా? ఎందుకు ఇలా వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు అనంటే లేఖనాలు అర్థం కాకపోవడం వల్లనే, లేఖనాలను అపార్థం చేసుకోవడం వల్లనే ఈరోజు ఒక పాఠాన్ని పెట్టి అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అని చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే మిమ్మల్ని బ్రతిమాలి దేవుడు చెప్పినటువంటి మాట ఇది అని మరలా చెప్పవలసి వస్తుంది. నిజంగా మనం ఎంత ఈజీగా చదువుకుంటున్నాం కానీ ఈ పాఠం మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి సేవకునికి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. జయశాలి గారు 25 సంవత్సరాలు తన బైబుల్ పఠనం అండి, బైబుల్ దీక్ష చేశారు. ఎంత చక్కగా ఆయన బైబుల్ చదివారు. అలా మనం చదివితే మనం కూడా ఎన్నో తీయొచ్చు బైబిల్లోంచి. ఎంతో ఎసెన్స్ ఉంది బైబిల్లో. దీన్ని మనం అలా చదువుతున్నామా? మహానుభావుడు ఆయన చదివి మనకి ఇవన్నీ అందించారు. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అనంటే ఆటంకమో కాదో లేఖనాలలో నిరూపిస్తూ ఆయన మనకు నేర్పించాడు. ఆయన మనకు నేర్పించారండి ఈ మంచి జ్ఞానాన్ని. మరి ప్రారంభ దినాలలో ఈ పాఠం చెబుతున్నప్పుడు ఎన్ని ఒడుదుడుకులు ఆయన ఎదుర్కొని ఉండాలండి. వాటన్నింటికి కూడా నిలబడి వాక్యం ఏం చెబుతుందో, బైబిల్ ఏం చెబుతుందో దాన్ని బట్టి నిరూపించారండి ఆయన. నిజంగా జయశాలి గారు ఉన్నటువంటి ఈ కాలంలో మనం పుట్టడం చాలా అదృష్టం. ఎన్ని సంగతులు నేర్చుకుంటున్నామండి, ఎన్ని జ్ఞానయుక్తమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఆ అదృష్టం అందరికీ లేదండి. అందరికీ దేవుడి అవకాశాన్ని అదృష్టాన్ని ఇవ్వలేదు. ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి సంఘం, ఇదిగోండి మాకు ఈ మంచి వాక్యాలు కావాలి, మీరు మాకు నేర్పించాలి, వాక్యం బాగుంది అని వాళ్ళు ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్న సంఘం వాళ్ళు ఈ వాక్యాన్ని ఇష్టపడుతున్నారు అని అంటే మనం వారికి ఏమీ ఇవ్వటం లేదు, కేవలం వాక్యం మాత్రమే, సత్యవాక్యాన్ని పరిచయం చేస్తున్నాం. ఇలా ఎంతమంది ఇష్టపడి వచ్చిన వారే మీరు, నేను, మనం అందరం కూడా. అరే బైబిల్లో ఇలా ఉందా,
బైబిల్లో ఎలా ఉంటే మనం ఇంతకాలం ఎందుకు మోసపోయామని చైతన్యవంతులయ్యి ఏది ఏమైనా సత్యం కోసం నిలబడాలి అని వచ్చిన వారేనండి మనమంతా. సత్యానికి ఇలా మనం అందరం కూడా స్తంభాలుగా నిలవబడితే దేవుని వాక్యం మరి ఎక్కువగా ప్రబలం అవుతుందండి. అనేకులకు సత్యవాక్యాన్ని మనం దగ్గర చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు లక్ష్య పెట్టని దాన్ని నువ్వెందుకమ్మా లక్ష్య పెడుతున్నావు? దేవుడు లక్ష్య పెట్టని దాన్ని నువ్వెందుకయ్యా లక్ష్య పెడుతున్నావు? దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు చెయ్యి. దేవుడు చెప్పని దానిని ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో, ఎక్కడ దేవుడు మాట్లాడతాడో, దేవుడు మాట్లాడినట్లుగా ఆయన చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. అనవసరమైనవి నీకెందుకు? మనుషులు మనుషులకు విలువనిస్తారండి. ఎత్తును రూపాన్ని మనిషి లక్ష్య పెడతాడు. ఎందుకంటే మనిషి మట్టి దేహానికి సంబంధించిన వాడు కదా. ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టి ఎంతగా మించి ఆలోచన రానే రాదు మనిషికి, మట్టి దేహంలో ఉన్నటువంటి మనిషికి. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషమును చూడడు అని అంటున్నాడండి. ఏం చూడట? దేవుడు నరుని వేషాన్ని చూడడు. నరుని వేషాన్ని చూడడు అని చెప్పినప్పుడు నువ్వెందుకు వేషాన్ని చూస్తున్నావు అంటే దేవుని వాక్యం నీలో నిలబడలేదు. కింద ఫుట్‌నోట్ లో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి. నరుని వేషము అని అన్న దగ్గర ఒక మంచి మాట మనకు కనబడుతుంది. నరుని ముఖమును అంగీకరింపడు అని అంటుంది. ఇప్పుడు ముఖంలో ఏమేమి కనపడతా ఉంటాయండి? ఒకవేళ నువ్వు పెట్టుకుంటే బొట్టు కనిపిస్తుంది, కాటుగా. దేవుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావా లేదా, నువ్వు కాటుకు పెట్టుకున్నావా లేదా, నువ్వు జడ వేసుకున్నావా లేదా, నువ్వు పూలు పెట్టుకున్నావా లేదా, నువ్వు మంగళసూత్రం వేసుకున్నావా లేవా, ఇవన్నీ చూడడు ఆయన. అసలు నీ ముఖం చూడడు. నరుడు నరుని నరుని వేషాన్ని దేవుడు చూడడు. చూసేదేంటో తెలుసా? నీ మనస్సును చూస్తాడు. నీ మనస్సు ఆయనకు తేటగా కనపడాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా సమూయేలు దావీదును అభిషేకింపడానికి వస్తే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఒకసారి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆ ప్రజలందరూ సమూయేలు వస్తుంటే, ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తుంటే వాళ్ళకి ఎంత భయమో తెలుసా? వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే 1 సమూయేలు 16వ అధ్యాయము 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును పిలిచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు అతని ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని అన్నాడు. ఇప్పుడు సమూయేలు వచ్చాడండి. సమూయేలు సౌలుకు బదులుగా ఒక రాజుని అభిషేకించడానికి వస్తున్నాడు. ప్రవక్త వస్తున్నాడంటే ఆ ప్రాంతపు వాసులందరికీ భయం అండి. ఎందుకంటే ఆ ప్రవక్త వస్తున్నాడంటే మంచి మంచి మాటతో వస్తున్నాడు, లేదంటే మన దేశాన్ని శపించడానికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అని ఆ రోజుల్లో భయం. ఈ రోజుల్లో మనకైతే అసలు భయమే లేదు కదా. సేవకుడు వస్తున్నాడంటే అమ్మ బాబోయ్ ఏంటి ఇప్పుడు వస్తున్నాడు ఈయన అనుకుంటాం మనం. సేవకునికి విలువ లేదు. కానీ ఆ రోజు సేవకుడు వస్తున్నాడు అంటే ఎంత భయపడుతున్నారో చూడండి. నువ్వు సమాధానంగానే వస్తున్నావా? మా ప్రాంతానికి బెత్లెహేమునకు సమాధానంగానే వస్తున్నావంటే మీరేం భయపడకండి, నేను సమాధానంగానే వస్తున్నాను, మీ మీదకి ఏ శాపము నేను తీసుకొని రావట్లేదని వాళ్ళకి చెప్పిన తర్వాత అభిషేకించడానికి వస్తున్నాడు కదండి. వచ్చిన తర్వాత ఆ దావీదు యొక్క తండ్రితో ఏమంటున్నాడండి? ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొని అతన్ని తన పెద్ద కుమారుణ్ణి చూసి, ఇదిగో ఇతన్నే నేను అభిషేకింపబోచున్నాను అని అంటున్నాడండి. ఇతనినే నేను అభిషేకించబోచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరిని? ఎలియాబును చూసి. కానీ దేవుడు అనుకున్నది ఎవరిని? దేవుడు అనుకున్న వ్యక్తి వేరే వ్యక్తి. ఇతనేమనుకున్నాడు, ఆహా మంచి ఎత్తున్నాడు, రూపం ఉంది, శరీర సౌష్ఠవం ఉంది, ఇతన్నే నేను అభిషేకించాలి అని చెప్పేసి ఆయన దగ్గర అభిషేకించడానికి సిద్ధపడిపోతున్నాడు. నువ్వు ఆగు నాయనా సమూయేలు, నువ్వు తొందరపడవాకు. మనుషులు లక్ష్య పెట్టేటువంటి వాటిని నేను లక్ష్య పెట్టనయ్యా. ఇదిగో నేను హృదయాన్ని చూస్తాను, మీరు మాత్రం పై ఆకారాన్ని చూస్తున్నారు అని అంటున్నాడు.
చాలా మంది ఇక్కడే ఉండిపోయారండి. ఆకారానికి విలువ ఇచ్చేస్తున్నారు గాని, దేవుని మాటలకు విలువనిచ్చే వాళ్ళు లేరండి. అందుకే ఈరోజు సమాజం భ్రష్టు పట్టిపోయింది. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు? స్త్రీ గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. అసలు స్త్రీని ఎందుకు స్త్రీ గురించి, స్త్రీ అలంకరణ గురించే ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? అసలు ఏంటి దీని గురించి అని మరి కొంచెం ముందుకు వెళ్లి ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు పత్రిక మొదటి అధ్యాయం, మూడో అధ్యాయము మొదటి నుంచి చూస్తున్నాం. అటువలే స్త్రీలారా మీరు మీ నేనే చదువుతాను. స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చును. ఇక్కడ చూడండి ప్రియులారా, స్త్రీల గురించి ప్రత్యేకంగా చెబుతూ, అమ్మా మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. లోబడం అన్నాడా, తిరగబడం అన్నాడు? లోబడి ఉండమన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు స్త్రీలు? తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భర్తలను చంపే వాళ్ళు ఎంతమంది అండి? ఏమైనా గ్యాప్ ఇస్తున్నారండి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాగా ఎలా హత్య చేయాలని చెప్పేసి ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు అయిపోయారు. ఒక ఆవిడ కరెంటు తీగతో గొంతు బిగించేసిందంట భర్తకి. ఎంత దారుణమో చూడండి. ఒక ఆవిడేమో వెళతా వెళతా ఆ బ్యారేజ్ మీద వెళతా వెళతా భర్తనట చంపేయాలనుకుంది. ఆయన అంటే ఇష్టం లేదు. వెళతా వెళతా ఏమండి ఇక్కడ బ్యారేజ్ ఉంది బాగుంది, ఇక్కడ ఒక సెల్ఫీ దిగుదాం అనగానే పాపం భార్య ముచ్చట పడుతుంది కదా అని చెప్పేసి సెల్ఫీ దిగుదామని అక్కడ ఆపాడు. ఆపగానే ఫోన్ కింద పడేసింది. ఫోన్ కింద పడగానే అరే ఫోన్ కింద పడింది కదా అని పాపం ఆయన వంగి ఫోన్ తీసే ప్రయత్నం చేస్తుంటే వెంటనే ఆ కాళ్ళు పట్టుకొని ఆ నదిలోకి విసిరేసిందండి. విసిరేయగానే అలా కొట్టుకుపోతూ పోతూ ఒక రాయి దొరికింది ఆయనకి. ఆ రాయి పట్టుకొని అటుగా వచ్చిన వాళ్ళు ఒక తాడేసి మొత్తానికి కాపాడాడు. కాపాడిన తర్వాత బయటకు వచ్చాక ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రమాదవశాత్తు కాదు, నన్ను పడేసింది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు భార్యల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చూడండి. విపరీతంగా మారిపోయారు. ఎందుకంటే దేవోక్తి లేదు ప్రజల హృదయంలో, స్త్రీల హృదయంలో దేవోక్తి లేదు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు రావాలంటే అమ్మా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో చేరిన ఓ స్త్రీ, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. అమ్మా మీరు లోబడి ఉండటమే, అంతకు మించినటువంటి అలంకారం మరొకటి లేదు. కానీ ఈరోజు కొన్ని సంఘాల్లో చూడండి, బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, తెల్ల చీర కట్టుకుంటారు. తెల్ల చీర కట్టుకొని ఇంటికి వస్తారు, అసలు ఏడ్చి ప్రార్థన, సంఘంలో ప్రార్థన చేస్తారు, ఆ చీర అంతా తడిచిపోద్ది, అంత జలుబు కన్నీళ్లు. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వాళ్ళ ఆయన నేను చెప్పినట్టు వినాల్సిందే నువ్వు అంటారు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది అండి, బోలెడు మందిని చూసాం. ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి, నేను అసలు పేరు చెప్పను. అసలు సంఘంలోకి వస్తే ఏడుపే ఏడుపు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇంట్లో పెత్తనం అంతా ఆవిడదే, ఆయనది ఏమి లేదు. మా ఆవిడ వస్తుంది ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏంటండి? అలంకరించుకోమన్న దాన్ని నువ్వు అలంకరించుకోలేదు కానీ పై వేషం తీసేసావు, నేను దేవునికి సమర్పించుకున్నానని చెబుతున్నావు. ఏంటమ్మా దేవునికి నువ్వు ఇచ్చిన విలువ? అందుకే ఆయన అంటున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. లోబడి ఉంటే అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం నచ్చదు వాళ్ళకు, వాక్యం నచ్చనప్పుడు ఇదిగో భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే వచ్చేస్తాడమ్మా. నువ్వు వేషం మార్చాల్సిన పని లేదు, వాక్యము లేకుండానే నీ భర్తలను రాబట్టవచ్చును అని చెప్పాడు. ఇంకేమంటున్నాడు చూసారా? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువైనది అని చెప్తున్నాడు. ఎంత క్లియర్ గా చెప్తున్నాడండి, ఎంత క్లియర్ గా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు అన్నాడు. జడలు అల్లుకొనుట, ఒకసారి ఇక్కడ ఆలోచిద్దామండి.
అదే సంఘానికి చెందిన వాళ్ళు జడ అస్సలు వేసుకోరండి, ముడి పెట్టుకొని వెళ్తారు, చల్ల చీర కట్టుకొని ముడి పెట్టుకొని వెళ్తారు. ఎందుకమ్మా ముడి అని అంటే, జడేసుకోవద్దు అన్నాడు కదండి, జడలు అల్లుకోవద్దు అన్నాడు కదా, మరి ముడి వేసుకోమని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు ఎరబోసుకొని వెళ్ళాలి, చెప్పలేదు కాబట్టి. జడలు అల్లుకొనుటయు అని అన్నాడు గనక అక్కడ ఆ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. జడ అల్లుకోకుండా వెళ్తే దయ్యంలాగా విరబోసుకొని వెళితే బాగుంటుందా? జడలు అల్లుకునే విషయంలో జడ వేసుకోవద్దని చెప్పలేదు కానీ, జడ వేసుకోమన్నాడు కానీ జడలు వద్దు అన్నాడు. కొంతమంది చూడండి, వాళ్ళ జడలు చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది శనివారం నుంచే ఆలోచిస్తారంట, మరీ దౌర్భాగ్యం. శనివారం నేను ఏ చీర కట్టుకొని వెళ్ళాలి, దీనికి ఏ నగలు పెట్టుకొని వెళితే బాగుంటది, నేను వేసుకునే ఈ చీరకి మ్యాచింగ్ చోలీ ఉన్నాయా, మ్యాచింగ్ గాజులు ఉన్నాయా, మ్యాచింగ్ బొట్టు బిళ్ళ ఉందా? మరీ దౌర్భాగ్యం ఏంటంటే మ్యాచింగ్ చెప్పులు కూడా చూసుకుంటున్నారట. చెప్పులు ఒక జత ఉంటే సరిపోదా, మ్యాచింగ్ చెప్పులు కూడా ఉండాలట. ఇలా అన్ని ఆలోచించుకొని అన్ని ఒక ఆవిడ ఇక జడ, ఆ వారానికి ఒక స్టైలు, ఇదిగోండి ఇటు నుంచి ఒక జడ, ఇటు నుంచి ఒక జడ, ఇటు నుంచి ఒక జడ, మగ ఇదంతా కూడా జడలు అల్లుకొని మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి 2 జడలు బయలుదేరాలి. రకరకాల జడలు, ఇన్ని జడలు వేసుకునే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏం నేర్చుకుంటావు చెప్పు? అందరూ వెళ్ళిన తర్వాత అక్క నీ జడ భలే ఉంది, ఎలా వేసుకున్నావు అన్ని జడ గురించే అడుగుతారా లేదు? అందులో ఆడవాళ్ళకి ఏదైనా కొత్తది చూసారంటే, ఇది ఎలా కొత్త వంటకం చూసినా అడుగుతారు, కొత్త జడ వేసుకున్నా అడుగుతారు, కొత్త మోడల్ డిజైన్ గోరింటాకు పెట్టుకున్నా అడుగుతారు. నువ్వు ఇవన్నీ తీసుకెళ్లిపోయి అక్కడ ప్రదర్శిస్తుంటే నిన్ను చూసి ఎవరైనా వాక్యం వినాలని వాక్యం మీద శ్రద్ధ పెడతారా? అంతా నీ గురించే, నీ వైపే ఫోకస్ చేస్తా ఉంటారా? అంతా నువ్వు ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు, ఇది ఎంత కొన్నావు, ఈ డిస్కషనే నడుస్తుంది. పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు కదా, ఈ వాక్యానికి అర్థం ఏంటి, దీనికి ఇలా చెప్పారు కదా, ఇది ఎలా సాధ్యపడుతుంది, దీనికి సంబంధించిన మరొక వాక్యం ఎక్కడ ఉంది, ఇలాంటి ఆలోచన ఉంటుందా? హెబ్బే. కొంతమంది కేవలం ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే వెళతారు. మా మంగళగిరిలో ఒక సంఘం ఉందండి, ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మా దగ్గరకు వచ్చి వాక్యం విని వెళ్ళిన, కొత్తగా వస్తుంది, హైందవ కుటుంబంలో నుంచి వచ్చింది. వరుసగా ఒక 4-5 వారాలు వచ్చింది. దూరం నుంచి రావాలి గనక నేను దూరం నుంచి రావటానికి నాకు ఫెసిలిటీ లేదని చెప్పేసి దగ్గరగా ఉన్న ఒక సంఘానికి వెళ్ళిందట. దగ్గరగా వెళితే ఆవిడ ఫోన్ చేసి చెప్తుందండి నాకు, అక్క నేను వాక్యానికి వెళ్ళాను, నాకు 2-3 ఆటోలు మారి అక్కడికి రావాలంటే కష్టంగా ఉండి, ఏదో ఒకటి దగ్గరగా ఉంది కదా వాక్యం విందామని వెళితే ఎవరు ఆ సేవకుడు చెప్పేది వినట్లేదు అక్క. అందరూ ఆ పక్కామని చూడను, వెనకామని చూడను, ఇది ఎక్కడ కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని చీరలు చూసుకోవడం, నగలు చూసుకోవడం, ఇదే సరిపోతుంది అక్క, అసలు వాక్యమే లేదక్క, కష్టమైనా పర్వాలేదు 3 ఆటోలు మారైనా నేను ఎక్కడికే వస్తానని చెప్తుంది. అలా మారిపోయాయి ఈ రోజు సంఘాలు. ఏమంటున్నాడు? జడలు అల్లుకొనుటయు, నువ్వు ఒక్క జడ వేసుకుంటే పర్వాలేదు కానీ 100 జడలు వేసుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు ఒక్క జడ వేసుకునే సమయం కనీసం ఒక 5 నిమిషాలు. మన వాళ్ళైతే ఇప్పుడు రకరకాల జడలు, ఒక్కొక్క జడకి అరగంట, 10 నిమిషాలు, పావుగంట అయినా పడుతుంది కదా. అదే టైంలో దేవుని వాక్యానికి విలువనిస్తే, దేవుని వాక్యం చదువుకోవడానికి అవకాశం ఇస్తే ఒక అధ్యాయం ఒక 5 నిమిషాల్లో చదివేయలేవా? నైజీరియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్ని జడలు వేసుకుంటారండి? ఆ జడలు జుట్టు కనపడదు, అంతా తలంతా జడలే కనపడతా ఉంటాయి. ఆ జడలన్నీ వేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? సుమారు ఒక పూటైనా పడుతుంది కదా. నువ్వు ఇలా జడలకు అలవాటు పడితే దేవుని మాటలు ఆలోచించడానికి దేవునికి సమయం ఇవ్వవేమోనని చెప్పేసి జడలు అల్లుకోవద్దు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అసలు జడే వేసుకోకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు అన్నాడు. బంగారు నగలు పెట్టుకొనుటయు. కొంతమంది చూడండి, బంగారు నగలు అసలు ఆ షాపులకు వెళ్ళి చూస్తుంటే అండి, ఇవి గేదెలకు వేసే గుదిబండలా లేదంటే మనుషులు పెట్టుకునేయా అర్థం కావట్లా, చింతంత లావునుంటున్నాయండి. కొంతమంది ఇప్పుడు ఆడాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా తయారయ్యారు. కింద నుంచి పైదాకా ఈ చేతికి 7-10 ఇచ్చాడు గాని ఇంకొక 10 ఇచ్చినా పెట్టేలా ఉన్నారు. అంత అలంకారం. అతిగా ఉండకూడదు, అలంకారం అదిరిపోకూడదు, తగు మాత్రం ఉండాలి, లిమిట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు, మరి వస్త్రాలు ధరించుకోవద్దు అన్నాడుగా. మరి
జడ అయితే వేసుకోవట్లేదు, బంగారం అయితే తీసేసావు, మరి వస్త్రాల సంగతి ఏంటి చెప్పు? వస్త్రాలు కూడా ధరించుకోవద్దని చెప్పాడు కదా, మరి వాటి విషయం ఏంటి? అది లేకపోతే ఎట్లా అండి? అంటే నీకు అవసరమైన ఏమో పెట్టుకుంటావు, నీకు అవసరం లేని ఏమో తీసేస్తావా? అసలు పసుపుని ఎందుకు పెట్టాడు? పసుపు అనేది నీ కాలికి యాంటీబయాటిక్, ఎక్కడి నుంచో తిరిగి తిరిగి వస్తావు, బయట ఎక్కడి నుంచో తిరిగి తిరిగి వస్తావని చెప్పి ఆ క్రిములన్నీ చచ్చిపోవడానికి పెళ్ళిళ్ళలో ఒక ఆచారంగా కాళ్ళకు పసుపు రాయడం అనేది పెద్దలు పెట్టారు. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్. అంతవరకు ఎందుకండి? ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? త్వరగా వంటగదిలోకి వెళ్ళి పసుపు తీసుకురండి, గాయం మీద పెడదాం అంటారు. ఒక యాంటీబయాటిక్. పసుపు మన దేవుడు చేయలేదంటావా? ఎంత దౌర్భాగ్యం అండి! నీకు అవసరమైనవన్నీ ఏమో ఉంచుకుంటున్నావు, అవసరం లేని ఏమో తీసేస్తున్నావు. అంటే నీకు నచ్చినవేమో పెట్టుకుంటావు, నచ్చనివేమో తీసేస్తావు. మరి చూడండి, ఇంకా వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఇదిగోండి అసలైనవి ఎక్కడ చెప్తున్నాడు. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము అనే అక్షయ అలంకారము మీ హృదయపు యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అసలు ఇక్కడే అంత క్లియర్ ఉందండి. ఏ అలంకరణ మంచిది, ఏ అలంకరణ నువ్వు చేసుకోవాలి, ఏ అలంకరణ నువ్వు చేసుకోకూడదు అని ఎంత సింపుల్ గా మనం చదువుతూ వెళుతుంటేనే అర్థమవుతుంది కదండి. ఎందుకండి ఇలా వాక్యాన్ని పాడు చేసి అనేక మందిని దేవుని వాక్యానికి దూరం చేస్తున్నారండి? మనకు ఉండవలసింది సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణం అండి. ఈరోజు అది ఉందా చెప్పండి? మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కానీ, చెప్పుకునే క్రైస్తవులుగానే ఉన్నారు కానీ తమ బ్రతుకులో చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మృదువైన మాట నీకు వస్తుందా? కఠినమైన మాట. మనుషులు ఏది మాట్లాడినా కఠినమైన మాటే. కఠినంగా ప్రవర్తించటం. నీ దగ్గర సొమ్ము ఉంచుకుంటావు, లేదని అబద్ధం ఆడేస్తావు. ఎందుకు? ప్రతి విషయంలో కూడా అబద్ధాలు ఆడేస్తున్నావు. అలంకరించుకోవాల్సినటువంటి మనస్సునేమో అలంకరించుకొనక పై వేషాన్ని చూస్తున్నాం. మరొక మాట చూద్దాం, చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తున్నాం. స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక మనకుండాల్సిందేంటో తెలుసా? దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సక్రియల చేత మనలను మనము అలంకరించుకోవాలి. వేటితో అలంకరించుకోవాలండి? సక్రియల చేత అలంకరించుకోమని చెప్పి చెబుతున్నాడు. మనలో ఏముండాలి? అణుకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోవద్దు. మిగుల వెలగలిగినటువంటి వస్త్రాలు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించావా? ప్రేమిస్తే నీకు 10,000 రూపాయల పట్టు చీర అవసరం లేదు. దేవుని కార్యక్రమం జరగాలి అని అంటే, ఇదిగో నువ్వు 1000 రూపాయల చీర కొనుక్కో, పోనీ 5,000 రూపాయల చీర కొనుక్కో. 10,000 రూపాయల చీర నీకు అవసరమా? తగ్గమని చెప్పాం గనక తగ్గుతున్నారు కానీ క్రైస్తవులు ఏమైనా తక్కువ వాళ్ళండి? లక్షల రూపాయల చీరలండి. పట్టు చీరలు కూడా బంగారంతో చేస్తున్నారట. అనిల్ అంబానీ తన కొడుక్కి పెళ్లి చేశాడు. కోడలి డ్రెస్ అట డైమండ్స్ తో తయారు చేశారట. డైమండ్ వస్త్రాలు అవసరమా? డైమండ్ వస్త్రాలు, ఇది డైమండ్ వస్త్రం అని చెప్పేసి రోజు ధరించుకుంటావా? లేదే. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ గౌన్ ఆ ఒక్క రోజే ధరించుకుంటావు, తర్వాత తీసి దాన్ని మూలన పడేస్తావు కదా. దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అనిల్ అంబానీ కోడలు వేసుకుంది, అనిల్ అంబానీ కూతురు వేసుకుంది, బిల్ గేట్స్ బంధువులు వేసుకున్నారని చెప్పేసి నువ్వు కూడా కొని అవన్నీ అలా పెట్టావనుకో, దేవుని సేవకు నీ రూపాయి ఖర్చు పెట్టాల్సింది పోయి అనవసరమైనటువంటి ఖర్చులు నువ్వు పెడతావని నీవు ఎలా ఉండాలో తెలుసా? అమ్మా, అలంకారం నేను వద్దు అనటం లేదు, నువ్వు మంచిగా ఉండాలి. ఏమండి, మన పిల్లలు చక్కగా అలంకరించుకొని ముద్దుగా ఉంటే తండ్రి దగ్గరకు తీసుకొని
చక్కగా ఒక ముద్దు పెట్టుకొని, నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావని తండ్రి ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు అందంగా ఉండాలి, అది దేవునికి ఇష్టం. అడవి గడ్డిని ఆయన అలంకరిస్తే నువ్వు అందంగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదా? నువ్వు అందంగా ఉండు, నువ్వు తగు మాత్రం అలంకరించుకో. కానీ దానికన్నా ముఖ్యంగా నువ్వు అలంకరించుకోవాల్సింది దేనితోనో తెలుసా? సత్క్రియలతో. సత్క్రియలు అనే అలంకారం నీకు కావాలి. రోజు ఒకసారి చూడండి, సత్క్రియలు అనే అలంకారం ఎవరిలోనైనా కనపడుతుందండి? మేము భక్తులమని పైకి చెప్పుకుంటున్నారు గాని భక్తి పరులుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా ఉన్నారా? చెప్పుకుంటున్నావా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు వాక్యం వింటున్న స్త్రీలుగా మనమైన దైవ భక్తి కలవారమని మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? అమ్మో ఈమెకు దైవ భక్తి లేదమ్మా, పెద్ద దయ్యం అని చెప్పుకుంటున్నారు. మనం దయ్యాల్లా ఉండకూడదు, దయ్యం యొక్క లక్షణాలు మనలో ఉండకూడదు. కానీ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ మనలను చూడగానే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి. ఒక తల్లిని చూస్తే ఎలాంటి గౌరవం కలుగుతుందో అలాంటి వస్త్రధారణ మనలో ఉండాలి. క్రిందటి వారం సహోదరి డౌట్ అడిగారు, మన వస్త్రధారణ ఎలా ఉండాలి? అలంకరించుకో, దేవుడు అలంకరించుకోమని చెప్పాడు. గాని అతిగా ఉండకూడదు నీ అలంకారం, తగు మాత్రం ఉండాలి. దానితో పాటు గుణాన్ని అలంకరించుకోవాలి, దైవ భక్తిని పెంపొందించుకోవాలి. సత్క్రియలు అంటే సత్యం అంటే ఈ లోకంలో ఇచ్చినటువంటి నిర్వచనం కాదండి. సత్యం అంటే వాక్యము. నీ వాక్యమే సత్యం. వాక్యానికి సంబంధించినటువంటి క్రియల్లో నీ రూపాయిని ఖర్చు చేస్తున్నావా? వాక్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నా రూపాయి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు 10 లక్షల రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కుంటే అది బీరువాలోనే పడి ఏడుస్తా ఉంటది. ఒకసారి కట్టుకుంటావు, 2 సార్లు కట్టుకుంటావు, మహా కట్టుకుంటే ఒక 10 సార్లు కట్టుకుంటావేమో 10 లక్షల చీరని. అదే ఈ 10 లక్షలు దేవుని సేవలో, దేవుని సువార్త కార్యక్రమాల్లో ఖర్చు పెట్టు, పరలోకంలో నీ ధనం అధికమవుతుంది కదా. పరలోకంలో నీకు సంపాదన ఎక్కువైపోతుంది. పరలోకంలో సంపాదించుకోవాలండి. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ పాఠం విన్న తర్వాత ఎంతమంది స్త్రీలండి తమకున్నటువంటివన్నీ కూడా త్యాగం చేసి సువార్త పనిలో ప్రతి నిత్యము కూడా తమ రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటారండి. మనకి ఏమున్నా లేకపోయినా మనకు కావలసినవి దేవుడు చూసుకుంటాడు అని తమ బంగారాన్ని ఇచ్చేసిన వాళ్ళు, ఏమంటే వారికి ఉన్నటువంటివన్నీ కూడా ఇచ్చేసి దేవుని పనికి వాడండి అని ఇచ్చిన వాళ్ళు ఎంతమందోనండి. ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? వీరికి వాక్యం అర్థమైంది గనకనే, దైవభక్తి గలవారుగా చెప్పుకోవాలి గనకనే, సత్క్రియల చేత అలంకరించుకోవాలి గనకనే ఇదిగోండి ఈ మంచి కార్యక్రమాలు. సువార్త చేయాలి అంటే సామాన్యమైన విషయమా అండి? ఒక సభ చేయాలి అంటే సామాన్యమైన విషయమా? ఆ కష్టం ఏంటో సేవకుడికి తెలుస్తుందండి. ఒక సేవకునికి సువార్త సభ చేయడానికి ఎవరైనా విశ్వాసి వచ్చి ఇదిగో ఇది నా వంతు, నా భాగం, నా కష్టార్జితంలో మీకు ఇస్తున్నాను అని చెప్పగానే ఆ సేవకుడికి ఎంత సహకారంగా ఉంటుందండి. ఆ సేవకుడు మరి ఎక్కువగా దేవుని కార్యక్రమాలు చేస్తాడు కదా. ఇదిగో స్త్రీలారా, మనం అలంకరణకు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవడానికి ఈ రూపాయి ఉపయోగపడాలి. దైవభక్తి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియులారా, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమే కాదు గాని నువ్వు అతిగా అలంకరించుకుంటే మాత్రం అది ఆటంకంగానే ఉంటుంది. కాబట్టి నీ అలంకరణ అదిరిపోకూడదు గాని తగి మాత్రంగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరిచేదిగా ఉండాలి. నీ సత్క్రియలు పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర కనపడాలి. జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడాలి. దాని కొరకు మనం అందరం ప్రయత్నిద్దామా? దాని కొరకు మనం అంతా ప్రయత్నించాలి. ఈ భూమి మీద ఏముందండి, ఇక్కడ చిమ్మెట పడుతుంది, తుప్పు పడుతుంది, అక్కడ దాచుకోవాలి, ఇక్కడ దాచుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్లు వచ్చినాయి అండి, డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎలా బంగారం కొనుక్కోవాలి, ఎలా ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి, ఈ టిప్స్ చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారండి. వీళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళను చూసి ఫాలో అయిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మరి దేవుని వాక్యం నేర్చుకున్న మనం, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలం మనం ఉన్నాము. సత్క్రియలోనే ధనాన్ని పెంపొందించుకోవాలని చెబుతున్నటువంటి మరి మనం ఎలా సత్క్రియలు పెంచుకోవాలంటే ఎలా? అసలు సత్క్రియలు అంటే ఏంటి? ఎలా చేయాలి? సత్క్రియలు ఎలా చేయాలి? ఈ సత్క్రియలు చేస్తూ ధనాన్ని సంపాదించుకోవడం ఎలా?
దేవుని దగ్గర ధనాన్ని సంపాదించుకోవడం ఎలా, ఇవన్నీ తెలుసు కదా మనకు. తెలిసిన మనం ఈ టిప్స్ ఎందుకు అనేకులకు మనం చేరవేయకూడదు, ఎందుకు అనేకులకు మనం చెప్పకూడదు? మనం అలా ఉండిపోకూడదండి. దేవుని వాక్యాన్ని అనేకులకు వెదజల్లే వరంగా మనమంతా ఉండాలి. వెదజల్లాలి, అనేకులను దేవుని వైపుకు మళ్ళించాలి. అలా మీరంతా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, ఈరోజు నాయన అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకము కాదు అని తండ్రి మాకు ఆటంకంగా నిలిచినవేంటో నాయన మేము నేర్చుకున్నాము నాయన. తండ్రి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పారు నాయన. అరుదుగా దొరికేటువంటి ఆ ముత్యాల్లో నాయన మేము కూడా ఉండులాగున నాయన. తండ్రి, ఆ దిశగా మేము ప్రయత్నించుచుండగా నాయన మా ప్రయత్నాలను సఫలీకృతం చేయండి నాయన. తండ్రి, మేము ముత్యముల వలె నాయన మీ వాక్యాన్ని చేతబొట్టుకొని నాయన అనేకులకు నాయన ఈ సత్యవాక్యాన్ని చెబుతూ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలంగా మేమంతా ఉండుటకు కృపను అనుగ్రహించండి నాయన. ఇదిగో దేవా, మీరు చెప్పని మాటలను నాయన వాటినే కారణాలుగా చూపిస్తూ నాయన మీ వాక్యానికి దూరం చేస్తున్నటువంటి ఎంతో మంది దుష్టులైనటువంటి పనివారు ఉన్నారు నాయన. తండ్రి, వాక్యాన్ని తెలుసుకున్న మేము నాయన అనేకులకు ఈ సత్యవాక్యాన్ని చేరవేసి నాయన తండ్రి మీ మాటల్లో స్థిరంగా ఉంచగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నాయన నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘమును జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకొని తండ్రి పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించి నాయన తండ్రి సంఘమును అభివృద్ధి పరచమని అనేక కార్యక్రమాలు మరింతగా చేయగలుగుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ ఆన్లైన్ క్లాస్ లో ఎందరైతే మీ పిల్లలు వాక్యం నేర్చుకోవడానికి శ్రద్ధగా కూర్చున్నారో వారందరినీ కూడా కాచి కాపాడమని వేడుకుంటున్నాము నాయన. ఇంకా ఎందరైతే నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ నాయన మీ చిత్తమైతే సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఇంత మంచి జ్ఞానానికి నాయన శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలిచిన మా ఆత్మీయ తండ్రి గారికి నాయన మంచి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి మరింత కాలం మా మధ్యన ఉండగలుగునట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలండి.